చాలామంది ఏంటంటే సిలబస్ మీద పట్టు తెచ్చుకోవాలి, సిలబస్ మీదే కూర్చోండి, సిలబస్ మీదే కూర్చోండి, సిలబస్ మీదే కూర్చోండి అంటుంటారు. కాన్సెప్ట్స్ ఐ మీన్ టు సే దట్ ఎంత నాలెడ్జ్ఫుల్గా, ఎంత అవేర్నెస్ ఉండాలి సార్ సిలబస్ పైన కానివ్వండి, కాన్సెప్ట్స్ పైన కానివ్వండి, ఇన్డెప్త్గా కాదు, ఇన్ జనరల్గా సిలబస్ పైన. సిలబస్ అనేది నిజానికి మనకు నోటెడ్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఏ చాప్టర్ ఎక్కడుంది, ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనకు బేసిక్ థింగ్ అనేది ఒకటి వస్తుంది. రెండవది జనరల్గా స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత సిలబస్ కావాలనుకున్నప్పుడల్లా వాడు ఫోన్ తీసి చూస్తున్నాడు. దానికంటే ముందు మీరు ప్రింట్ ఫామ్లో దాన్ని తీసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ మీరు పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడు వీలైతే అప్పుడు దాని వైపు చూస్తూ ఉండడం వల్ల సిలబస్ ఏంటన్నది ఫస్ట్ మన మైండ్లోకి వెరీ క్లియర్గా వస్తుంది. దీనికి బ్లూ ప్రింట్ లేదు, అందువల్ల సిలబస్ మనకు బాగా ఐడియా ఉండాలి. రెండవది వచ్చేసి ఏంటంటే, మీరు అంటే కాన్సెప్ట్స్ అనేవి బేసిక్ కాన్సెప్ట్స్ బాగా లేకపోతే ఎగ్జామ్ రాయలేదనేది నేను వెరీ ఫస్ట్ పాయింట్గానే మీకు చెప్పాను. రెండవది ఈ కాన్సెప్ట్స్ విషయంలో కూడా హిస్టరీ అనే దానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే, ఒక్కొక్క ఏరియాకు ఆన్సర్ ఒకలాగా రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏన్షియంట్ తీసుకున్నారనుకోండి, తెలంగాణ హిస్టరీలో ఏన్షియంట్ తీసుకోరు. ఏన్షియంట్ తీసుకున్నప్పుడు మీరు ఎంత రాసినా అది గ్యాస్. కొన్ని ఉంటాయి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, లిటరరీ ఎవిడెన్సెస్, తర్వాత న్యూమిస్మాటిక్స్, ఈ తర్వాత ఇన్స్క్రిప్షన్స్. అంటే లిటరరీ దాంట్లో ఇన్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ 4 లేకుండా కనుక మీరు ఆన్సర్ రాస్తే అది గ్యాస్. ఈ 4ను కనుక మీరు యాడ్ చేస్తూ రాయగలిగితే అది చాలా సాలిడ్ ఆన్సర్. చాలామందికి హిస్టరీలో ఎందుకు మార్కులు రావంటే, ఏన్షియంట్ ఇండియాలో ఈ 4 లేకుండా ఎగ్జామ్ రాస్తారు. రెండవది ప్రిలిమ్స్లో కూడా చూసుకోండి, యూపీఎస్సీ అయినా సరే ఈ 4 చుట్టే క్వశ్చన్స్ తిరుగుతాయి. కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఒకటి క్లియర్ చేసుకోవాలి. రెండవది మెడివల్ ఇండియాకి వచ్చే వరకు చాలా వరకు ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అంటే బేస్డ్ ఆన్ ట్రావెలర్స్ ఇన్ఫర్మేషన్ మీద. ఎందుకంటే అప్పటికే మనకు లిటరేచర్ కూడా బాగా డెవలప్ అయ్యి ఉండే. ముఖ్యంగా ఇండియాలో లిటరేచర్ను భద్రపరచడం మనకు అంత ఇష్టం ఉండదు, చదువుకోవడం దాచిపెట్టుకోవడం. కానీ అరబ్ కంట్రీస్లో వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే లిటరేచర్కి. కాబట్టి మనమైనా డాక్యుమెంటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. మీరు ఆల్బెరూని తీసుకోండి, అమీర్ ఖుస్రోని తీసుకోండి, ఎవరినైనా సరే. సో ఇక్కడ మనము వాళ్ళ బేస్డ్గా క్వశ్చన్స్ రాయాలి, ఆన్సర్స్ వాళ్ళ బేస్డ్గానే రాయాలి. అది లేకుండా రాస్తే మళ్ళీ గ్యాసే. మళ్ళీ మోడర్న్ ఇండియాకి వచ్చే వరకు కూడా మీకు చాలా వరకు కొటేషన్స్ వస్తాయి. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్, మీరు 1857 రివోల్ట్ తీసుకున్నారనుకోండి, దాని ఫలితం ఏది అంటే 10 పేజీలు రాయంటే రాస్తాడు. కానీ 20 వర్డ్స్లో రాయమంటే రాడు. 20 వర్డ్స్లో రాయడానికి నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. సింపుల్గా నేను చెప్పాలనుకున్నప్పుడు ద గ్రేట్ మొఘల్ సన్ సింక్ ఇన్ టు ది షీ ఆఫ్ ది బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే అయిపోయింది. దానికి ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి లిటరరీ వర్డ్స్లో అనేది నువ్వు చూసుకోవాలి. సో అట్లా అందంగా చెప్పగలగడం కూడా ఒక గొప్ప కళ. కానీ ప్రతిసారి కూడా అది మళ్ళీ కుదరదు. ఎందుకు కుదరదు ప్రతిసారి అని అంటే, నువ్వు ఇక్కడ రాస్తున్న ఎగ్జాము లిటరేచర్ ఎగ్జామ్ కాదు, కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్. మనం ఏం చేస్తున్నామంటే, అలంకారప్రాయమైన భాషను బాగా వాడితే మనకు బాగా మార్కులు వేస్తాడేమన్నది. ఇది ఎడిటోరియల్ లాంగ్వేజ్ రాయొద్దు, జనరల్ లాంగ్వేజ్ రాయండి. బాలమురళి కృష్ణ యొక్క గొప్ప సంగీత విద్వాంసాన్ని మనం ఎవరికో నేర్పాల్సిన పని లేదు. ఒక పామరునికి అర్థమయ్యే విషయం కనుక మీరు చెప్పగలిగితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ ఎగ్జామే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అంట. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. రేపు మీరు ఒక ఆడియో అయ్యారు, ఒక ఇష్యూను అడ్రస్ ఎంత సింపుల్గా చేస్తామన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడే మీకు మార్కులు బాగా వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్గా చూస్తున్నాం. ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఎగ్జామ్. కొంతమంది అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రిపేర్ కాని ఏరియాలకు వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినా అద్భుతంగా రాయగలుగుతారు. ఎందుకు రాయగలుగుతారంటే వాడు ఆ మెథడ్ డెవలప్ చేసుకున్నాడు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. 3 or 4 years బ్యాక్ నాకు బాగా గుర్తుంది, పేరు గుర్తొస్తలేదు. డెంటల్ డాక్టర్ లా ఆప్షన్ తోటి ఐఏఎస్ వచ్చింది. అసలు కెన్ యూ ఇమాజిన్? పేరు గుర్తు, లా ఆప్షన్ తోటి డెంటల్ సబ్జెక్టు చదివి లా ఆప్షన్ తోటి సర్వీస్ తెచ్చుకున్నది. నాకు గుర్తున్నంత వరకు 11th or 9th ర్యాంక్ రెండిట్లో ఒకటి ఉంటుంది, పేరు గుర్తు రావట్లేదు, జైన్. సో మీరు చూడండి ఎట్లా రాగలిగిందంటే, ఆ మెథడాలజీ నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఐఐటీలో చదివావా, ఐఏఎంలో చదివావా, ఓపెన్ యూనివర్సిటీలో చదివావా అన్నది కాదు. ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఎందుకు అవుతున్నారంటే ఈ మెథడ్ అడాప్ట్ చేసుకోవాలి. సో ఇదే కాన్సెప్ట్ ఏంటంటే, దీని మెథడాలజీని ఒకదాన్ని అడాప్ట్ చేసుకోవడం. కాన్సెప్ట్ చదవడం అంటే మళ్ళీ వెళ్ళి మనం న్యూటన్లా చదవడమో, రామన్ ఎఫెక్ట్ చదవడమో, లేకపోతే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం మొత్తం నేర్చుకొని పోవడం కాదు. లిథియం తోటి ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ బ్యాటరీలన్నీ తయారు చేస్తున్నాం అనుకోండి. దాన్ని వాడడం వల్ల మనం ఎంత అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నాం అంటే, ఈరోజు పొల్యూషన్ తగ్గిపోతుంది అనుకుంటాం. మరి లిథియం బ్యాటరీస్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాత అదొక పొల్యూషనే.
ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు కనుక తెచ్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సింపుల్గా బయటకు వస్తాం. లేకపోతే మాత్రం మనం అక్కడే పడి తిరుగుతూ ఉంటాం. లాస్ట్లో ఒక వర్డ్ చెప్పేది ఏంటంటే, ఏమి చదవాలని కానా మీకు తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది, ఏమి చదవద్దని తెలిస్తే మీకు జాబ్ వస్తుంది. నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అవుతాను మొదలుపెట్టినావు అనుకో, 100 పుస్తకాలు చెప్తాడు. అసలు ఒక పర్సన్ ఒక 1 ఇయర్లో ఎన్ని బుక్స్ చదువుతాడు ఇమాజిన్ చేయండి. మనం ఒకప్పుడు మేము పీజీ చేసేటప్పుడు అయితే ప్రీవియస్లో 4 పేపర్లు, ఫైనల్లో 4 ఉండేది. ఇప్పుడు అడిషనల్గా 5వ చేర్చాడు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 to 22 పీజీ చేసే ఏజ్. ఈ గ్యాప్లో ఒకటి ఐక్యూ అండ్ ఈక్యూ లెవెల్ నాట్ ఏబుల్ టు బి రిసీవ్డ్ మోర్ దెన్ 5 సబ్జెక్ట్స్, అది లేదా 5 పేపర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చాడు మహా అంటే ఇంకో 2 యాడ్ చేసుకో. కానీ నువ్వేం చేస్తున్నావు, 70-80 పుస్తకాలు కొనుక్కుంటున్నావు. ఆ కొనే పుస్తకాలలో మళ్ళీ నేను స్ట్రాంగ్గా చెప్తా, చౌకబారు ప్రైవేటు పబ్లిషర్స్ కానీ మీరు కొని చదివితే మళ్ళీ అశోక్ నగర్లో మీరు నాకు కనిపిస్తారు. గవర్నమెంట్ పబ్లిషర్ చదవడం సరే, మొన్న టీజీపీఎస్సీ తెలివిగా ఏదో ఎస్కేప్ అవ్వదామని తెలుగు అకాడమీ స్టాండర్డ్ కాదన్నట్టుగా ఏదో చెప్పింది, కానీ వాస్తవంగా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగానే ఏ పుస్తకమైనా రాయబడుతుంది. మీరు సింపుల్ లాజిక్ అండి, మీరు 9th 10th 8th 9th 10th పిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టేటప్పుడు ఒక జనరల్ సైన్స్ టీచర్ ఉన్నాడు, ఆ యూనిట్ టెస్ట్లో ఆయన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఇస్తే దాని రిలవెంట్ ఆన్సర్స్ రాస్తే మార్కులు ఇస్తాడు, కానీ విజిఎస్ గైడ్లకి వెళ్ళి రాస్తే ఇవ్వడు. టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎవడు ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ తను రాసిన పుస్తకంకి వెళ్ళనిస్తాడు, తను చదువుకున్న పుస్తకంకి వెళ్ళనిస్తాడు, లేదా ఆ స్థాయిలో ఉన్న వాటికి వెళ్ళి ఇస్తాడు, కానీ అశోక్ నగర్లో దొరికే కలర్ ఫిల్టర్లకు వెళ్ళైతే ఇయ్యడు. ఇదే మిమ్మల్ని ముంచుతుంది. ఈసారి మార్కులు తక్కువ వచ్చిన చాలామంది కూడా చాలా సబ్జెక్టులలో ఈ ప్రైవేటు పబ్లిషర్స్లో ముఖ్యంగా చౌకబార పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి సబ్జెక్టుతో సంబంధం ఉండదు, వాళ్ళు సబ్జెక్ట్ను కూడా ఎప్పుడు చదివి ఉండరు. ఓ జిరాక్స్ మెటీరియల్లో వీళ్ళు టైప్ చేసి అమ్మితే మీకు ఎప్పటికీ జాబ్ రాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ బుక్సే చదవండి. అల్టిమేట్గా చివరికి మనం మంచి పుస్తకం చదివిన మన ఫీల్ అయినా మిగులుతుంది కదా. అట్లా కాకుండా మీరు ఓన్ ప్రిపరేషన్స్ అని ఈ టెక్నాలజీ బేస్డ్గా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా, లేదా చౌకబార పుస్తకాలు చదివి ఈ అన్నిటిని చేయడం వల్ల మళ్ళొక రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది తప్ప దాని నుంచి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉండదు.